ప్రకృతి చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను వర్షం షేక్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వానలకు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం మునిగిపోయింది. కుండపోత వర్షానికి రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. దీంతో వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరంతా కూడా విజువల్స్ చూడొచ్చు. కార్లే కొట్టుకుపోయే రేంజ్ లో వరద ప్రవహిస్తోంది. దీన్ని బట్టి చూస్తేనే వర్షం ఏ రేంజ్ లో పడిందో అర్థమవుతోంది. ఇండ్లు కూడా పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సో కామారెడ్డి వాసులారా, ప్రకృతి చూడడానికి ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుందో ప్రకోపిస్తే మాత్రం వినాశనం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను వర్షమైతే షేక్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో అటు వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి నెలకొంది. కుండపోత వానలకు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం మునిగిపోయింది. కుండపోత వర్షానికి రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. దీంతో వరదలో కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ప్రకృతి ప్రకోపం ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ వర్షం ధాటికి వరద నీరంతా కూడా ఏ విధంగా ప్రవహిస్తుందో, ఏ విధంగా ప్రకోపిస్తుందో కూడా మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ లో మీరు చూడొచ్చు. కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఒక రేంజ్ లో వరద అయితే ప్రవహిస్తోంది. ఆ వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో అందులో ఆ వెహికల్స్ ఏవి ఉన్నా కూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంటుంది. కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా వేడుకుంటున్నారు. అధికారులంతా కూడా సహాయక చర్యల్లో మునిగిపోయారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. మరొకసారి మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. ఆ వరదలో వర్షం నీటికి సంబంధించిన ఆ వరదలో కార్లే కొట్టుకుపోతున్నాయంటే ఆ వరద ఉధృతి ఎంత ఉధృతంగా ఉందో కూడా మనకు కనిపిస్తోంది. మనం ఒక అంచనాకి కూడా రావచ్చు. కొన్ని వెహికల్స్ అన్ని కూడా విపరీతమైన వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అసలు వర్షం ఏ విధంగా ఉంది, వరద ఏ విధంగా అంటే ఎంత రేంజ్ లో పడిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇండ్లు కూడా పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సహాయక చర్యలు చేపట్టాలంటూ గ్రామస్తులంతా కూడా కోరుతున్నారు. మరొక వైపు ఈ విపరీతమైన వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంత ప్రజలనంతా కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏవైతే కాలనీలు ఉన్నాయో కాలనీలలో నీరు చేరే అవకాశాలు ఉంటాయి. కొన్ని కాలనీలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అక్కడున్న కాలనీ వాసులందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరొక సైడ్ కూడా ఇంకా కొంతమంది ఇళ్లను కూడా ఖాళీ చేయాలి అంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇంకా విపరీతమైన వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వచ్చే వరద కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడతారని ముందస్తు జాగ్రత్త చర్యలుగా కొన్ని ఇళ్లను కూడా ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ విపరీతమైన వర్షాల నేపథ్యంలో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. అటు కామారెడ్డి జిల్లా మొత్తం కూడా అతలాకుతలమవుతోంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో విపరీతంగా కుండపోత వర్షాలైతే దంచుకొడుతున్నాయి. వాగులు వంకలన్నీ విపరీతంగా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. అటు కుండపోత వానలకు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షానికి రోడ్లపై వరద పొంగి పొర్లుతోంది. దీంతో వరదలో కార్లు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ విజువల్స్ మీకు కనిపిస్తుంటాయి. ఐదు కార్లారా మొత్తం.